Hello viewers, welcome to Tradables. So Nifty 25,000 mark break అయింది అండ్ 25,000 మార్క్కి జస్ట్ అబౌవ్ క్లోజ్ అవుట్ చూసాం. రేంజెస్ పరంగా చూస్తే నిన్న అరౌండ్ 409 పాయింట్స్ ఇంట్రాడే రేంజ్ క్రియేట్ అయితే ఈరోజు 518 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఒక ఆల్మోస్ట్ ఆల్ 25,400 ఈ లెవెల్ నుంచి మనకి ఆల్మోస్ట్ 25,485 ఈరోజు వచ్చిన హై. అక్కడ నుండి మళ్ళీ కూడా ఒక ప్యానిక్ సెల్లింగ్ మోర్ దాన్ 500 పాయింట్స్. సో ఇంట్రాడేలో ఎంత రేంజెస్ ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. సో 518 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో 25,500 దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక హ్యూజ్ సెల్ ఆఫ్. సో అక్కడి నుంచి 500 పాయింట్స్. సో బ్యాంక్స్ కూడా నిన్న అరౌండ్ 900 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఇవాళ మోర్ దాన్ 1000 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. అండ్ ఐటీ నిన్న అరౌండ్ 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఇవాళ అరౌండ్ 900 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. మేజర్లీ రిలయన్స్. సో ఫస్ట్ 2 days మోర్ దాన్ 4% ఫాల్ వచ్చింది. నిన్న ఒక్కరోజే మళ్ళీ ఒక 4% ఫాల్ వచ్చింది. సో ఈరోజు అబౌట్ 2% ఫాల్. సో లాస్ట్ 4 సెషన్స్ ఆర్ 5 సెషన్స్లో ఈ వీక్లో వచ్చిన 4 సెషన్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 10% ఫాల్ రిలయన్స్. సో రిలయన్స్ మేజర్ కాంట్రిబ్యూటర్ అనొచ్చు. సో ఒకసారి చూద్దాం నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూటర్స్ కూడా. సో మనకి ట్రేడర్ వ్యూ ఒక అతిపెద్ద వీక్లీ రేంజ్ క్రియేట్ అయింది. ఈ మధ్యకాలంలో మనం ఇంత పెద్ద రేంజ్ అయితే చూడలేదు. సో వీక్లీ రేంజ్ అరౌండ్ 1170 పాయింట్స్. సో జనరల్గా బ్యాంక్ నిఫ్టీలో ఇలాంటి రేంజెస్ చూస్తూ ఉంటాం. బట్ నిఫ్టీ ఒక బిగ్గర్ రేంజ్ క్రియేట్ అయ్యింది 1168 పాయింట్స్. సో 1168 పాయింట్స్. సో లాస్ట్ వీక్ రేంజ్ ఏదైతే ఉందో అది 430 పాయింట్స్. ఒక వీక్లీ క్యాండిల్ లాస్ట్ వీక్ 430 పాయింట్స్. అది కూడా ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ క్రియేట్ అయింది. క్లోజ్డ్ అబౌవ్ 26,000. సో ఈరోజు 25,000 కూడా బ్రేక్ అయింది. సో దానికి ఆల్మోస్ట్ ఆల్ ఒక డబుల్ సైజు, డబుల్ కాదు ఆల్మోస్ట్ ఆల్ 2.5 సైజ్ టైమ్స్ ఉన్న ఒక క్యాండిల్ అయితే ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ ఇవాళ మనకు వచ్చిన లో కూడా అరౌండ్ 24,967 అండ్ ఇవాళ వచ్చిన హై 25,485. సో అక్కడి నుండి మనకి ఒక ప్యానిక్ సెల్లింగ్ అయితే చూసాం. సో నిన్న మనం కొన్ని ప్రాబబుల్ నంబర్స్ కూడా చూసాం. ఆ ప్రాబబుల్ నంబర్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం. సో 25,113 ఒక సపోర్ట్ అనుకున్నాం యాక్చువల్గా 25,000. ఇవాళ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ ఒక టైంలో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని 25,335 వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ 25,515. సో నేను 38.2% ఏదైతే ఉందో లాస్ట్ మంత్ 25,335 ఇది కూడా బ్రేక్ చేసింది ఒక టైంలో. అక్కడ నుంచి క్లోజ్ టు 50% లెవెల్కి వెళ్ళింది 25,485. మరలా అక్కడ నుండి ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్స్ 2 లెవెల్స్ కూడా 25,335 25,113 కూడా బ్రేక్ అయ్యింది. మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ మంత్ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ వీక్లో. లాస్ట్ మంత్లో 24,750. నిన్నటి అనాలిసిస్లో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం వీక్లీకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 24,950 నుండి 24,672. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్ వరకు రావడం చూసాం 24,967 విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు 24,950 మార్క్. సో నిన్న మనం అనాలిసిస్లో ఇదే చెప్పుకున్నాం. మార్కెట్లో ఎప్పుడైతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యాయో నెక్స్ట్ సపోర్ట్ కోసమే చూస్తుంది మార్కెట్. సో 24,950 వాళ్ళు క్లోజ్ టు దట్ లెవెల్. సో ఇంత పెద్ద వీక్లీ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి దీని వైబ్రేషన్స్ ఇంకా ఉంటాయి. యాక్చువల్గా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకి ఎలా అయిపోయిన తర్వాత కూడా స్మాల్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకి కొంత దీని ప్రభావం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పటి వరకు కూడా వచ్చిన షార్ట్ టర్మ్ ట్రెండ్ కానీ మిడ్ టర్మ్ ట్రెండ్ కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ కానీ గమనిస్తే మనకి సో షార్ట్ టర్మ్ ట్రెండ్ ఒక 3 days క్రితమే మనకి మండేనే బ్రేక్ అయింది షార్ట్ టర్మ్ ట్రెండ్. సో ఇవాళ వచ్చిన వీక్లీ క్యాండిల్ తోటి ఒక మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా బ్రేక్ అయింది. ఒక మిడ్ టర్మ్ ట్రెండ్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 yearలో వీక్లీ ట్రెండ్ ఏదైతే షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఉందో అది బ్రేక్ చేయలేదు. యాక్చువల్గా బ్రేక్ అయినా కానీ దాని పైనే క్లోజ్ అయింది. వెరీ పాజిటివ్ క్లోజ్ అయింది. సో కొన్ని నెలల తర్వాత మనకి ఫస్ట్ టైం ఒక
మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్ అయ్యింది. సో ఇంకా స్టిల్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. బోత్ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ రెండు కూడా ఈ రోజుతోటి కన్ఫర్మేషన్ వచ్చినట్లు వీక్ అయ్యాయి. బట్ నేను అనుకోవటం ఇక్కడ ఒక ఫుల్ పాజిటివ్ బుల్ రన్ ఏదైతే వచ్చిందో అది అంత ఈజీ కాదు బ్రేక్ అవ్వటం. మనం సెకండ్ వీక్ కన్ఫర్మేషన్ కూడా కావాలి. సో ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ చేస్తుందా లేదనేది ఇప్పుడు మ్యాటర్. సో 24,670. సో దానికంటే ముందు ఇక్కడ 24,753 లాస్ట్ మంత్ లో. సో మార్కెట్ ఈ లో దగ్గర రెస్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఈ పాయింట్ కూడా మనకి 24,753 ఈ రెండింటి మధ్యలోనే ఉంది యాక్చువల్గా. సో 24,950, 24,750, 24,670 ఇప్పుడు ఈ మూడు కీ లెవెల్స్ అవుతున్నాయి యాజ్ పర్ మెయిన్ పివట్ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఫైనల్ కాల్ మనకి 24,670. సో 24,670 ఏ డే అయినా కానీ ఈ బిలో కానీ క్లోజ్ అయితే మనకి ఇక ఫర్దర్గా వీక్నెస్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంత రేంజ్ జనరల్గా ఫామ్ అయినప్పుడు దీంట్లో ఒక 50% రేంజ్కి కూడా మార్కెట్ ట్రై చేసే ఛాన్స్ ఉంది. సో ఇకదైతే అరౌండ్ 1,200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయ్యిందో ఇక్కడ నుండి ఇంకొక 600 పాయింట్స్ అనుకున్నా కానీ సో ఆల్మోస్ట్ ఆల్ 24,400 ఈ లెవెల్ వరకు కూడా మనకి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 50% ఆఫ్ ది కరెంట్ క్యాండిల్ రేంజ్. సో కరెంట్ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఆల్ 1,200 పాయింట్స్ రేంజ్లో కనీసం 600 పాయింట్స్ రేంజ్ అనుకున్నా కానీ మనకి సో 24,400, 24,700 ఈ లెవెల్స్ అయితే ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీని పవర్ అయితే చూసాం మనం, వీక్లీ సపోర్ట్ పవర్ మండే మనకి 25,810 మండే క్లోజింగ్ మనకి 25,810. సో ట్యూస్డే క్లోజింగ్ 25,794. 2 రోజులు కూడా మనకి ఈ వీక్లీ సపోర్ట్ కిందనే క్లోజ్ అయింది. ఇక వెన్స్డే హాలిడే, థర్స్డే నిన్న ఒక బిగ్ ప్యానిక్ సెల్లింగ్ చూసాం అండ్ ఇవాళ కూడా అది ఎక్స్టెండ్ అయ్యింది. సో ఏదైతే నిన్నటి అనాలిసిస్లో మనం ఇక్కడ సపోర్ట్ వస్తుంది అనుకున్నామో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ మార్కెట్ అక్కడే హోల్డ్ అయ్యింది. సో 25,000 మార్క్ డిష్యూలీ బ్రేక్ అయ్యింది అండ్ క్లోజింగ్లో మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకు 25,000 మార్క్ అబౌవ్ సెటిల్మెంట్ ప్రైస్, అదేవిధంగా క్లోజింగ్ ప్రైసే అయితే ఉంది. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే ఆఫ్టర్ మెనీ వీక్స్, ఆఫ్టర్ మెనీ మంత్స్ ఒక మిడ్ టర్మ్ ట్రెండ్ అయితే బ్రేక్ అయ్యింది డౌన్ సైడ్. సో ఇక్కడ నెక్స్ట్ వీక్కి ఎలాగో మనకి ఈ లెవెల్స్ వీక్లీ లెవెల్స్ మారిపోతాయి కాబట్టి అప్పుడు చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ 24,950 నుండి 24,650 మధ్యలో మార్కెట్ స్టేబుల్ అయ్యి సపోర్ట్ తీసుకునే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ తీసుకోలేదంటే మాత్రం మనకి ఒక బేరిష్ మొమెంటం అయితే మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలోనే మనకి లాస్ట్ మంత్ లో ఉంది. సో లాస్ట్ మంత్లో 24,753. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ వీక్లీ క్యాండిల్ క్లోజ్. సో ప్రీవియస్ వీక్ వెరీ స్మాల్ రేంజ్ క్రియేట్ అయింది 726 పాయింట్స్. సో ఈ వీక్ ఆల్మోస్ట్ ఆల్ 2,380 పాయింట్స్. సో బ్యాంక్ నిఫ్టీ క్రియేట్ అయింది ఒక రేంజ్. ఇవాళ మనకి ఒక టైంలో 52,000 మార్క్, 52,350 మార్క్ వరకు కూడా వెళ్ళడం చూసాం. ఇక్కడ ఒక మార్కెట్ స్టేబుల్ అవ్వచ్చు. 52,000 మార్క్ కూడా డెష్యూలీ అప్ సైడ్ బ్రేక్ అయ్యింది. చాలాసేపు హోల్డ్ అయింది అనుకున్న టైంలో ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ ఒక ప్యానిక్ సెల్లింగ్ అయితే చూసాం. న్యూస్ అయితే నేను ఫాలో అవ్వలేదు, కంప్లీట్గా టెక్నికల్స్లోనే ఉన్నాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ రేంజ్ కూడా అరౌండ్ 1,000 పాయింట్స్, నిన్నటి రేంజ్ అరౌండ్ 900 పాయింట్స్. సో ఫైనల్లీ మనకి మండే లాస్ట్ ఫ్రైడే 54,000 పైన క్లోజ్ అయిన మార్కెట్ మండే 53,000 బిలో క్లోజ్ అయింది. ట్యూస్డే మండే 54,000 బిలో క్లోజ్ అయింది. ట్యూస్డే 53,000 బిలో క్లోజ్ అయింది. వెన్స్డే హాలిడే, థర్స్డే నిన్న 52,000 మార్క్ బిలో క్లోజ్ అయింది. ఇవాళ 51,500 మార్క్ బిలోనే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీకి నిన్నటి అనాలిసిస్లో కూడా మనం చెప్పుకున్నాం 50,750 ఈజ్ ది మేజర్ సపోర్ట్, వీక్లీ సపోర్ట్. సో ఇక్కడ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్లో 50,750. సో ఇక్కడ బ్యాంక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనేది మ్యాటర్. సో 50,750 నుండి 50,070 వరకు కూడా ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఎక్కడి నుంచి చూసినా కానీ మనకి ఆల్మోస్ట్ ఈ ఒక 500 పాయింట్స్, ఈ ఒక 250 పాయింట్స్, సో మొత్తం అరౌండ్ 750 పాయింట్స్ రేంజ్లో అయితే ఒక సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీకి.
సో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి నిన్న 38.2% బిలోనే క్లోజ్ అయింది, ఇవాళ కూడా 38.2% బిలోనే క్లోజ్ అయింది. సో 23.6 ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ 51,336. ఇవాళ అయితే ఇది హోల్డ్ అయినట్లు కనిపిస్తుంది 51,336. సో నెక్స్ట్ వీక్కి మనకి లాస్ట్ మంత్ రేంజ్ ఏదైతే ఉందో లోవర్ రేంజ్ 0.8%, అది ఇంపార్టెంట్. సో 50,369, 50,370 ఇండికేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ మంత్లో. అదేవిధంగా నిఫ్టీకి లాస్ట్ మంత్లో 24,750. ఈ రెండు మనకి కీ లెవెల్స్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ వీక్కి. వాళ్ళు ఈ వీక్ వచ్చిన ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ నెక్స్ట్ వీక్ అక్కడ సపోర్ట్ తీసుకుంటాయా లేదనేది వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఐటీ వాళ్ళు చాలా పర్వాలేదు అనిపించింది ఒక టైంలో. సో ఆల్మోస్ట్ నిన్న వచ్చిన లాస్ అంతా కూడా కవర్ అయ్యింది. సో 42,566 ఈరోజు వచ్చిన హై, అది ఈ వీక్ హై కూడా యాక్చువల్గా 42,566 ఈరోజు వచ్చిన హై, అదేవిధంగా ఈ వీక్లో వచ్చిన హై కూడా. బట్ అక్కడ నిలబడలేదు మార్కెట్, మళ్ళీ ఇవాళ కూడా 42,000 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. సో నిన్న అరౌండ్ 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఇవాళ 883, ఆల్మోస్ట్ 900 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయింది. సో 38.2% ఈజ్ ఇండికేటింగ్ 42,390 లెవెల్. సో 42,390 ఇవాళ ఆల్మోస్ట్ 560 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో ఫైనల్లీ ఇక్కడ 23.6% ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ ఈ రెండు కూడా దాన్ని హోల్డ్ చేస్తూ ఉన్నాయి. సో మేజర్లీ మనకి నిఫ్టీలో కూడా 25,113, 23.6% లెవెల్. నిఫ్టీ అయితే హోల్డ్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ 23.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ని అయితే హోల్డ్ చేయగలిగాయి. సో బికాస్ ఆఫ్ రిలయన్స్ మనకి అక్కడ హోల్డ్ అవ్వలేకపోయింది 23.6 దగ్గర నిఫ్టీ అయితే. సో ఐటీ అండ్ బ్యాంక్స్ రెండు కూడా 23.6 పైనే హోల్డ్ అయ్యాయి. సో 41,614 మనకి లాస్ట్ మంత్లో వచ్చిన ఒక లో ఫర్ ఐటీ. సో డెఫినెట్లీ ఇది ఏమైనా రీటెస్ట్ చేస్తుందా లేదనేది వెయిట్ చేయాలి. దానికి ముందు మనకి 42,100 లెవెల్ అనేది ఒక కీ లెవెల్. సో ఇక సెంటిమెంట్ వైజ్ నిఫ్టీ బేరిష్ ప్లస్లో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ ప్లస్, ఐటీ బేరిష్ ప్లస్లో క్లోజ్ అయింది, ఫిన్ నిఫ్టీ బేరిష్ ప్లస్, మిడ్ క్యాప్ బేరిష్ ప్లస్ అండ్ రిలయన్స్ కూడా బేరిష్ ప్లస్. సో ఒక వీక్లీ క్యాండిల్ కంప్లీట్గా మనకి ఆల్ మేజర్ ఇండిసెస్ ఒక బేరిష్ ప్లస్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక సెంటిమెంట్ వైజ్ ఇవాళ 40 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్ సెంటిమెంట్, 10 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్ సెంటిమెంట్. సో కొంత మనకి ఐటీలో బిగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారు ఇన్ఫోసిస్, టీసీఎస్ కొంత స్లైట్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యారు. ఇన్ఫోసిస్ అరౌండ్ 1.31%, టీసీఎస్ అరౌండ్ 0.5% క్లోజ్ అవటం చూసాం. కొంత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్బీఐ కూడా అంత ఫాలో అయితే చూడలేదు. సో కొంత మనకి ఐటీ సపోర్ట్ చేసినా కానీ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయింది అట్ హయ్యర్ లెవెల్స్లో. ఇక్కడ మేజర్లీ మనకి బ్యాంకింగ్ నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 41 పాయింట్స్, రిలయన్స్ 36 పాయింట్స్ అండ్ బ్రాడ్ బేస్డ్ మార్కెట్ కూడా పార్టిసిపేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా 25,000 మార్క్ని అయితే పైనే క్లోజ్ అయింది. సో ఇవాళ నిన్న అరౌండ్ 2% పైన క్లోజ్ అయితే ఇవాళ అరౌండ్ 1% పైనే మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. ఇక వీక్లీ క్యాండిల్ చూద్దాం. సో వీక్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెడ్ క్యాండిల్ ఈ మధ్యకాలంలో వచ్చిన క్యాండిల్స్లో చూస్తే 1164 పాయింట్స్ నిఫ్టీ లాస్ట్ అయింది కంపేర్ట్లీ లాస్ట్ వీక్ క్లోజింగ్ నుంచి ఈ వీక్ క్లోజింగ్కి. అంటే 4 డేస్లో అరౌండ్ 1200 పాయింట్స్, అంటే ఆన్ యావరేజ్ పర్ డే 300 పాయింట్స్ యావరేజ్ లాస్ట్ 4 డేస్లో లూజ్ అయినట్లు. అండ్ కాంట్రిబ్యూషన్ వైజ్ 45 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్ అండ్ 5 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్. అందులో స్లైట్ పాజిటివ్ ఇవన్నీ కూడా ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెకెమ్, టాటా స్టీల్ అండ్ హిండాల్కో. రిమైనింగ్ అన్నీ కూడా మనకి మేజర్ డౌన్ సైడ్ కాంట్రిబ్యూటర్. అవుట్ ఆఫ్ 1100 to 1200 పాయింట్స్లో 227 పాయింట్స్ రిలయన్స్ నుంచి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 154 కాంట్రిబ్యూషన్, ఐసిఐసిఐ బ్యాంక్ 103 పాయింట్స్ కాంట్రిబ్యూషన్. సో అరౌండ్ 1120 పాయింట్స్లో మనకి 500 పాయింట్స్ ఈ మూడింటి నుంచే నెగిటివ్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మనకి మేజర్లీ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడింటి నుంచే వచ్చింది. సో 3 హెవీ వెయిట్స్ అవ్వటం వల్ల మనకి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో రిలయన్స్ 227 పాయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 154 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ 103, ఆల్ 3 టుగెదర్ మోర్ దాన్ క్లోజ్ టు 500 పాయింట్స్. సో మనకి 1120 పాయింట్స్ ఓవరాల్
నెగిటివ్లో, వీటి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ ఆల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ యాక్సిస్ బ్యాంక్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక వీక్లీలో మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటాక్, ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా తప్ప అవుట్ ఆఫ్ 10 బ్యాంక్స్ మనకి 9 బ్యాంక్స్ 12 బ్యాంక్స్ 11 బ్యాంక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ ఐటీ ఈరోజు కొంత పర్వాలేదు. సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్, టీసీఎస్ కొంత పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. అండ్ వీక్లీలో మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్ కొంత బెటర్ అయినా కానీ వీక్ మొత్తంలో అరౌండ్ 0.6% అప్ అయినా కానీ టీసీఎస్ అరౌండ్ 1.3% లాస్ అయింది. సో కొంత ఐటీ మిక్స్డ్గా క్లోజ్ అయినప్పటికీ బ్యాంక్స్ డిజాస్టర్స్ అని చెప్పొచ్చు. మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకే డైరెక్షన్లో ఉండటం వల్ల కూడా ఇంత ఫాల్ వచ్చిందని అయితే చెప్పొచ్చు. ఇక హీట్ మ్యాప్స్, సో ఈరోజు మేజర్లీ మనకి ఇన్ఫోసిస్ టాప్ గెయినర్గా కనిపిస్తుంది, 1.31% అప్, ఓఎన్జీసీ 1% అప్, హెచ్డిఎఫ్సి లైఫ్ అరౌండ్ 1% అప్. సో నెగిటివ్ సైడ్ మేజర్లీ M&M అరౌండ్ 3.6% డౌన్, బజాజ్ ఫినాన్స్ అరౌండ్ 3%, నెస్లే అరౌండ్ 2.87%, హీరో మోటార్స్ అరౌండ్ 2.5%, బీపీసీఎల్ అరౌండ్ 2.5%, ఏషియన్ పెయింట్స్ ఆల్సో అరౌండ్ 2.5%. సో ఈ వీక్ మొత్తం మీద ఎవరు టాప్ గెయినర్స్ అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ మోర్ దాన్ 3% అప్ అయింది, ఒకే ఒక కౌంటర్ మోర్ దాన్ 3%. తర్వాత ఏవి కూడా అంత బెటర్గా లేదు. రిలయన్స్ నెట్ టు నెట్ అరౌండ్ 9%, మోర్ దాన్ 9% లాస్ అయింది. సో లాస్ట్ 4 డేస్లో మోర్ దాన్ 9% రిలయన్స్లో లాస్ వచ్చింది. దానివల్లే మనకి నిఫ్టీలో ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయ్యింది. సో శ్రీరామ్ ఫినాన్స్ అరౌండ్ 8%, యాక్సిస్ బ్యాంక్ అరౌండ్ 7.5%, బీపీసీఎల్ అరౌండ్ 7.5%, హీరో మోటార్స్ అరౌండ్ 7.5%. సో 7%, మోర్ దాన్ 7%, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవుట్ ఆఫ్ 50 స్టాక్స్ 9 స్టాక్స్ మనకి ఈ వీక్లో మోర్ దాన్ 7% ఫాల్ అయితే చూసాం. ఇక ఇండెక్స్ టాప్ 10s చూద్దాం. సో ఇండెక్స్ టాప్ 10స్లో నిఫ్టీ మనకి 7 అవుట్ ఆఫ్ 10 ఇంట్రాడేలో వీక్గా కనిపిస్తున్నాయి. సో 2 కొంత బెటర్గా కనిపించాయి, అది ఐటీ ప్యాక్ నుండి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, ఈ రెండే కొంత బెటర్గా ఉన్నాయి. అదర్వైజ్ రిమైనింగ్ అన్నీ కూడా వీక్గానే ఉన్నట్లే. సో ఒకటి న్యూట్రల్లో ఉంది, ఒకటి ఎస్బీఐ. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంత బెటర్గానే ఉంది. వీక్లీకి వచ్చేటప్పుడు మనకి 8 అవుట్ ఆఫ్ 10 అండ్ ఒక్కటి కూడా పాజిటివ్లో లేదు, 2 మాత్రం న్యూట్రల్లో క్లోజ్ అయ్యాయి, అది ఇన్ఫోసిస్ అండ్ ఎస్బీఐ. అండ్ మంత్లీలో మనకి 8 అవుట్ ఆఫ్ 10 వీక్గానే ఉంది. సో నెక్స్ట్ వీక్ కూడా కొంత వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్స్ మనకి టాప్ 10 హెవీ వెయిట్స్ చూస్తే 7 అవుట్ ఆఫ్ 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి, 8 అవుట్ ఆఫ్ 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ మంత్లీలో కూడా 8 అవుట్ ఆఫ్ 10 క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ ఒకే ఒకటి కొంత బెటర్ అయ్యింది, ఆ ఒకటి ఏంటో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, దీనికి పెద్దగా వెయిటేజ్ ఏమి లేదు కాబట్టి మనకి రిమైనింగ్ 8 వీక్గానే ఉన్నాయి, ఒకటి న్యూట్రల్లో ఉంది, ఒకటి ఎస్బీఐ. సో ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కొంతవరకు బెటర్. సో రిమైనింగ్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ వీక్లో మనకు మోర్ దాన్ 5% లాస్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మోర్ దాన్ 5% లాస్ అయింది, కోటాక్ బ్యాంక్ అరౌండ్ 3.5% లాస్, యాక్సిస్ బ్యాంక్ మేజర్ డిజాస్టర్ అరౌండ్ 7.5% లాస్ట్ 4 డేస్లో మనకి. సో ఎస్బీఐ బెటర్ అరౌండ్ లెస్ దాన్ 1% నెగిటివ్, ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 5%, 5.5% లాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా పాజిటివ్లోని క్లోజ్ అయింది, పిఎన్బి 3% లాస్, ఏయూ బ్యాంక్ అరౌండ్ 1.6% అండ్ ఐడిఎఫ్సి అరౌండ్ 3%. సో ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ మనకి బ్యాంక్స్లో హెవీ వెయిట్స్ అవ్వటం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5.5% లాస్, ఐసిఐసిఐ బ్యాంక్ 5.5% లాస్. ఈ రెండింటితో పాటు మనకి రిలయన్స్ కూడా యాడ్ అవటం, రిలయన్స్ మోర్ దాన్ 9% 4 డేస్లో లాస్ అవటం వల్ల ఈ మూడే మేజర్ కాంట్రిబ్యూటర్స్ డౌన్ సైడ్ రావడానికి నిఫ్టీకి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ రిలయన్స్. సో టోటల్గా అరౌండ్ 1100 పాయింట్స్ ఫాల్ వస్తే మనకి నెట్ టు నెట్ వీక్లో నిఫ్టీలో ఇక్కడ అరౌండ్ 500 పాయింట్స్ ఈ మూడింటి నుంచే కాంట్రిబ్యూషన్ జరిగింది. సో అందుకే ఇక్కడ ఒక ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక బిగ్గర్ క్యాండిల్స్ ఏదన్నా ఉంది నెగిటివ్ సైడ్ అంటే అది ఈ వీకే కనిపిస్తుంది. అది కూడా జనరల్గా ఏదైనా బిగ్గర్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, యాక్చువల్గా ఏదో ఒక న్యాచురల్గా వచ్చే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఈవెంట్స్ కావచ్చు. బట్ ఈ వీక్ మనకి ఎటువంటి ఈవెంట్స్ కానీ ఏమీ లేవు. సో న్యాచురల్గా మనకి ఇలాంటి వీక్స్ ఏదైనా ట్రెండ్ రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఎనీహౌ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ అయిపోయింది మండే రోజే.
అదేవిధంగా మిడ్ టర్మ్ ట్రెండ్ ఈ రోజుతో క్లారిటీ వచ్చింది, మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్ అయ్యింది. ఇక ఒకే ఒక హోప్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉంది. సో 25,000 ఇవాళ క్లోజ్ అయింది మనకి. సో 26,000 ఆల్మోస్ట్ ఆల్ 26,200 అనుకుంటాను ఆల్ టైమ్ హై. సో 26,277. సో 26,277 ఇక్కడ నుండి మనం చూస్తే అరౌండ్ 1,200 పాయింట్స్ లాస్ అయినట్టు. సో 26,000లో మనకి ఒక 10% అనుకున్నా కానీ 26,000 నుండి 26,277లో 10% అంటే మనకి 2,627 అవుతుంది. సో 2,627 సో 23,650 అవుతుంది. ఒకవేళ 10% మనం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగినా కానీ జనరల్గా 10% మనం యాక్సెప్ట్ చేయొచ్చు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. సో 23,650 ఒకవేళ 10% అంటే, సో లేదు ఇందులో 5% అన్నా కానీ మనకి సో 1315 అనుకుందాం. సో 26,277లో మనం 1315 అన్నా కానీ మ్యాజికల్ నంబర్. ఇవాళ లో కూడా ఇదే, అంటే హై నుండి మనకి ఓవరాల్గా 5% ఫాల్ అయింది యాక్చువల్గా. సో ఇవాళ 24,962, ఇవాళ వచ్చిన లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 24,962. సో ఐ డోంట్ నో, నేను ఆన్ ద స్పాట్ క్యాలిక్యులేట్ చేశాను, ఎగ్జాక్ట్గా 5% ఫాల్ అయింది మార్కెట్ మనకి. సో రీసెంట్ హై నుండి ఈరోజు వరకు వచ్చిన ఫాల్ మనకి ఎగ్జాక్ట్గా 5% ఫాల్ అయింది. సో ఈ 5%, ఇంకొక 5% ఒకవేళ ఎక్స్టెండ్ అయినా కానీ మనకి 23,650 కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మోర్ దెన్ 1,300 పాయింట్స్ లాస్ట్ అయ్యాం మనం. ఆల్ టైమ్ హై నుండి ఈరోజు వచ్చిన లోకి 1,300 పాయింట్స్ లాస్ట్ అయ్యాం. సో ఇంకొక 1,300 పాయింట్స్, ఒకవేళ దీంట్లో ఒక 600 పాయింట్స్ వేసుకున్నా కానీ మనకి 7.5% వరకు కూడా దీన్ని మనం, సో ఏదైనా జనరల్గా 10% వరకు కూడా, -10% వరకు కూడా దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. అండ్ -10% to 20% వచ్చేదాన్ని మనం, -20% వచ్చేదాన్ని కరెక్షన్ అంటాం. సో కరెక్షన్ అనే పాయింట్ మనకి 23,650 బ్రేక్ అయితేనే మనకి కరెక్షన్లోకి ఎంటర్ అవుతాం. సో 10% లోపు ఉండేదంతా కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఒకవేళ 23,650 ఇక్కడ నుండి మనకి 20% రావాలి అని అంటే మనకి ఇంకొక 2,600, 2,500 పాయింట్స్, అంటే ఇక 23,650లో ఇంకొక 2,600 పాయింట్స్ తీసేసినా కానీ అరౌండ్ 21,000. సో ఒకవేళ 21,000 దగ్గరకు వస్తేనే అది మనకు 20% అయ్యే ఛాన్స్ ఉంది. సో 20% బ్రేక్ అయితేనే మనకి దాన్ని కంప్లీట్గా బేరిష్ మొమెంటం అంటాం. సో అది అంత దాకా రాకపోవచ్చు. సో ఇప్పుడున్న కండిషన్లో మనకి పర్సంటేజ్ వైజ్ చూస్తే 5%. బహుశా లాస్ట్ 2 ఇయర్స్లో ఏదన్నా ఎలక్షన్ రిజల్ట్స్ డేస్ తప్ప, ఏదన్నా ఈవెంట్స్ డేస్ తప్ప మనకి, అంటే పార్లమెంట్ సెషన్స్ అప్పుడు ఒకసారి జరిగినట్టుంది, బడ్జెట్ సెషన్స్ అప్పుడు, అదేవిధంగా రిజల్ట్స్ అప్పుడు ఒకసారి జరిగినట్లుంది 9% ఫాల్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు. అదర్వైజ్ ఒక వీక్లీ క్యాండిల్ మనకి 5% దగ్గర క్లోజ్ అవ్వటం మాత్రం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం మనం. సో ఇది ఇంకొక 5% వైపు వెళ్ళినా కానీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవ్రీ ఫాల్ని కూడా ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. సో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎక్కువ రోజుల నుంచి మనకు మోర్ దాన్ 2 ఇయర్స్ నుంచి కూడా బిగ్గర్ ప్రాఫిట్ బుకింగ్స్ అయితే జరగలేదు. సో ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 3 months మనకి పెద్దగా అయితే, ఇక దీన్ని బట్టి ఈరోజు వచ్చిన క్యాండిల్, ఈ వీక్లీ క్యాండిల్ని బట్టి చూస్తే పెద్దగా అయితే ఎక్స్పెక్టేషన్స్ లేవు. మొన్న వచ్చిన ఇయర్కి హై అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో అట్లీస్ట్ 2024కి. సో 26,277 ఏదైతే ఉందో నిఫ్టీలో, అదే ఈ ఇయర్కి హై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీక్లీ క్యాండిల్ ఇంత వీక్గా క్లోజ్ అవ్వటం మనకి బహుశా గత కొద్ది నెలల తర్వాత ఇదే అవుతుంది ఒక వీక్లీ క్యాండిల్. సో దాన్ని బట్టే ఇక మార్కెట్కి ఆ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ నెక్స్ట్ 3 monthsలో అయితే కనిపించట్లేదు. సో 2025లో చూద్దాం. సో నెక్స్ట్ 3 months మనకి కొంత కన్సాలిడేషన్లోనే ఉండొచ్చు.
అని అయితే అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం మండే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.